పవన్ కళ్యాణ్ గారి స్టేట్స్‌మెన్‌షిప్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం రీసెంట్ టైమ్స్‌లో చూడొచ్చండి. ఒకటి ఏంటి అంటే, వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్స్, సర్పంచ్‌లు వీళ్ళందరూ కూడాను జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికొచ్చి వాళ్ళ యొక్క డిసెంట్‌ని తెలియజేస్తుంటే, వాళ్ళ సమస్యల్ని విందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం అనేటువంటి ఒక బ్రాడ్ థాట్‌లో వాళ్ళందరినీ లోపలికి పిలిపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి భోజనాలు పెట్టించి, వాళ్ళ సమస్యలు ఏంటనేది తెలుసుకొని మరీ పంపించారు. దట్ ఈస్ కేస్ నెంబర్ 1. అండ్ కేస్ నెంబర్ 2 ఇదొచ్చేసేటప్పటికి బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఎవరైతే వేటకు వెళ్ళి చనిపోయారో కాకినాడకు సంబంధించినటువంటి కొంతమంది మత్స్యకారులు వాళ్ళ కుటుంబాలకి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్స్‌గ్రేషియా అనేది ఆయన ప్రకటించడం, విడుదల చేయడం 2 కూడా జరిగినాయి. ఇది నేను చెప్పే మాట కాదు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఆనందంతో చెప్తున్నటువంటి మాటలు. ఇంకా మూడోది థర్డ్‌ది ది బెస్ట్ టెస్టిమెంట్ ఏంటి అంటే, ఎప్పుడో కాకినాడ సెజ్ కోసం తీసుకున్నటువంటి భూముల్లో ఈ రోజుకి కూడా ప్రాపర్ డెవలప్మెంట్ జరగకపోవడం వల్ల వాటిని ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడమే కాకుండా దానిని రిజిస్ట్రేషన్ ఫీ అలానే స్టాంప్ డ్యూటీస్ ఏమీ లేకుండా రైతులకి ఫ్రీగా ఇవ్వడం. అంటే దీని ప్రపోజల్ 2021లోనే వచ్చింది, 2022లోనే వచ్చిందని చెప్పేసి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చెప్తున్నారు. యెస్, ప్రపోజల్ రావడం వేరు, దాని ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ జరగడం వేరు. ఇక్కడ మీరు చాలా చట్టాలు చేస్తాం, కానీ దాంట్లోకి లేకపోతే చాలా జీవోస్ తీసుకొస్తాం. దాన్ని అమల్లోకి తీసుకురావడంలో ఒక లీడర్ యొక్క క్రెడిబిలిటీ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాటిచ్చారో ఈ రోజున దాన్ని నిలుపుకున్నారు. కాకినాడ సెజ్‌కి సంబంధించినటువంటి ఎంతోమంది రైతులు ఈ రోజున హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో రైతే రాజు అనేటువంటి ఒక నానుడు ఉంది. సో ఇప్పుడు రైతుల కళ్ళలో ఆనందం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని స్వాగతించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడాను మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే మ్యూచువల్ కన్సెంట్ లేనిదే ఈ గవర్నమెంట్ ఇంత ప్రాపర్‌గా ముందుకు వెళ్ళదు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఫర్ షోయింగ్ యువర్ కన్సెంట్ టువర్డ్స్ farmers and other sectors.